అంటే నాకు కూడా బైక్ ఇష్టం. సో అందరికీ సో ఐ వాంట్ టెల్ ఏ స్టోరీ. అంటే ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనిపించింది విత్ నైస్ ఎమోషన్స్. అండ్ దీంట్లో మీరు చూస్తే మేము 90s స్టోరీ చెప్పాం, 2000s ఒకటి ఉంటుంది. సో 90sలో యూజ్ చేసిన 2 స్ట్రోక్ బైక్స్ మనం మొత్తం రీసోర్సెడ్ అండ్ అర్లీ 2000స్లో 4 స్ట్రోక్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మీకు సౌండ్లో కనిపించేస్తుందండి. ఇబ్రాహిం గారికి థ్యాంక్ యూ చెప్పేసేయాలి మేమైతే ఖచ్చితంగా. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అండ్ శర్వా గారి గురించి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాం ఇవాళ రేపు సోషల్ మీడియాలో. లైక్ మొత్తం నేను స్క్రోల్ చేస్తుంటే మీరే కనిపిస్తున్నారు నాకు. మీరు శర్వా లైక్ చెప్పాలి, చెప్తా. గ్లిమ్స్ ఇది చెప్తా, తర్వాత చెప్తా. గ్లిమ్స్ అంటే గ్లిమ్స్లో ఇదే, తర్వాత చెప్తా. ఇప్పుడు టైటిల్స్ మాత్రమే పడ్డాయి. సో దాని తర్వాత ఇంకా ప్రీ క్లైమాక్స్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటే చాలా ఉంటాయి, రివీల్ చేస్తా అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా వంశీ గారు మీరు మాట్లాడడం నాకు తెలుసు, ఒక్క మాట అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్. వంశీ గారు ఇప్పటి వరకు సినిమాలు అందించడమే తప్ప ఆయన మైక్ పట్టుకొని ఒక స్పీచ్ అందించలేదు. థ్యాంక్ యూ సో మచ్, బట్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఎవర్ గ్రీన్ ఎవర్ యంగ్ రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ నమస్కారం అండి. ఇదేమిటమ్మా మాయా మాయ. ఈ గ్లిమ్స్ నాకు ముందే చూపించుంటే నేను సర్వానంద్ క్యారెక్టర్ అడిగేవాడిని. అన్నీ అయిపోయిన తర్వాత చూపించారు అభి గారు. యాక్చువల్లీ నేను ఫారెన్లో ఒక ఫిల్మ్ షూటింగ్, సాంగ్స్ షూటింగ్స్ చేస్తున్నా. అక్కడ ఒక ఫోటోగ్రాఫర్, యాక్చువల్లీ మా ఫోటోగ్రాఫ్ రాలేదని అక్కడ ఫోటోగ్రాఫర్ అరేంజ్ చేస్తున్నా. ఆయన వచ్చి ఫొటోస్ అన్నీ తీస్తూ అడిగారు, మీరు ఎన్నేళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా ఎన్ని సినిమాలు చేస్తున్నారంటే నేను ఒక 1 or 2 years అగేట్లో ఉండే సినిమాలతో చెప్తూ ఇదంతా చేయబోతున్నా. యూఆర్ వెరీ లక్కీ అండి. ఎందుకు? యూ హ్యావ్ వర్క్, మీ వర్క్ ఉంది, యూఆర్ వెరీ లక్కీ అన్నారు. నేను అది పెద్దగా దాని గురించి అప్పుడు పెద్దగా అనుకోలేదు. కానీ నిజంగా వర్క్ లేకుండా ఇంట్లో ఉంటే అది జైలు. సో నాకు కరోనా వచ్చిన తర్వాత ఇంకా మామూలు యాక్టివిటీకే నడవలేను అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాగైనా బయటపడాలి అని కష్టపడి 2-3 monthsలో మళ్ళీ నడిచి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వడం మొదలైంది. అదంతా అయ్యి మరి 6 monthsలో అన్నీ కంప్లీట్గా నేను తయారైపోతే సరిపోదు, వర్క్ కావాలి. నేను హీరోగా చేస్తున్న సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క సినిమాకి ఇందులో ఏం చేయబోతున్నాము, ఇది చేయబోతున్నాము, ఎలా ఉండాలి, ఎలా రావాలి, ఎలా ఫినిషింగ్ ఉండాలి, ఎలా గెలవాలి అన్నట్టు మాట్లాడుకుంటాం. అదంతా మాట్లాడి ఇన్ని సినిమాలు నియర్లీ 100 ఫిల్మ్స్ వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయాం. మళ్ళీ అలా చేయడానికి లేకుండా సరే మనం ఏం చేద్దాం, ఈ హీరోగా చేయడం మాత్రం కాదు, ఇంకా మిగిలిన రోల్స్, మిగిలిన క్యారెక్టర్స్ కూడా మంచిది వస్తే చేద్దాం అని అది అందరికీ తెలియవచ్చి ఎంతోమంది సినిమాలు చేయడానికి వచ్చారు. కానీ ఆ సినిమాలంతా నేను విన్నప్పుడు అయ్యో ఇది చేయకుండా ఉంటేనే బెటరు అన్నట్టు చాలా సినిమాలు నేను చేయలేదు. ఐ వాజ్ చాలా డిసప్పాయింటెడ్గా, ఏంట్రా మంచి సబ్జెక్ట్ రావట్లేదు, మంచి ఇది రావట్లేదు అని డిసప్పాయింటెడ్గా ఉన్న టైంలో అభి వచ్చారు. అభి వచ్చి నాకు ఈ ఫిల్మ్ స్టోరీ చెప్పారు. నాకు సర్వానంద్ గారు హీరోగా ఉన్నారు, ఇందులో నేను వెళ్ళి చేస్తే బాగుంటుందా, సరే ఇలాగే కదా మొదలు పెట్టాలి అని సబ్జెక్ట్ విని చాలా బాగుంది, మన సినిమా బాగా చేస్తే మంచి పేరు వస్తుంది అన్న దాంట్లో ఆ సినిమా చేస్తానని ఒప్పుకున్నా. కానీ నిజంగా ఆ ఫిలిం ఎంత బాగా వచ్చిందో
ఆల్ బికాస్ ఆఫ్ అభిలాష్ రెడ్డి గారు. ఎస్, ఆయన ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్, ప్రతి ఎలా యాక్ట్ చేయాలి అన్న ప్రతిదీ చెప్పి నన్ను చేయించుకున్నారు. నాకు ప్రతిరోజు షూటింగ్ అయిన తర్వాత, సీన్ అయిన తర్వాత పెద్ద సాటిస్ఫాక్షన్. ఆహా, ఇంత బాగా వస్తుంది. అంటే మంచి వర్క్ తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఇందులో యాటిట్యూడ్ చూపించండి అని అన్నప్పుడు నేను ఎప్పుడు మామూలుగా అందరితో నవ్వుతూ తిరుగుతున్నట్టు నేను ఉంటుంటే అది కాదు సార్, అక్కడ యాటిట్యూడ్ రావాలి, అది తెప్పించండి అని చెప్పి ప్రతి ఫ్రేమ్ నేను బాగా చేసేలా చేసిన అభి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అదే ఈ సినిమా గెలుపు అవుతుంది. అండ్ ప్రొడ్యూసర్ అని చూస్తే వంశీ గారిని నేను ఇప్పుడే చూస్తున్నాను. అంటే సూపర్ ప్రొడ్యూసర్స్, సూపర్ ట్రీట్మెంట్, అన్నీ సూపర్. ఇంత కామ్గా, ఇంత ఇదిగా ఉన్నారు. మనంతా ఇంత ఖర్చు అయితే నేను సినిమాతో చేసినవని కదా, ఈ సినిమా ఖర్చులు అన్నీ చూస్తుంటే నాకు భయం పుట్టేది. కానీ ఈయన ఈజ్ వెరీ కూల్, రియలీ గ్రేట్ సార్. అలా ఉండడమే గ్రేట్. నాకు ఇవాళ ఈ ఫంక్షన్ ఉంది, మీరు వచ్చి ఏమైనా మాట్లాడాలి అని అభి గారు చెప్తే నేను వచ్చి ఏం మాట్లాడేది, నాకు మామూలుగానే ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ ఎప్పుడో సఫర్ అవుతుంది. అది చెప్పగానే నాకు యాంగ్జైటీ, నా కడుపు చెడిపోయింది, అన్నీ చెడిపోయింది, వచ్చి ఇవాళ చెడగొట్టపోతున్నాము అనే ఐడియాలనే వచ్చి సరే ఏదో మాట్లాడాలి, ఏదో మీరు మాట్లాడాలి అంటే సరే నా మనసులో ఉన్నది మాట్లాడుతున్నాను. అని సర్వానంద్ గారు నిజంగా వెరీ కోఆపరేటివ్, వెరీ రెస్పెక్ట్ఫుల్. అండ్ ఆయన ఈ మాట చెప్పాలి. మొన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కలిశాను. నేను రాజశేఖర్ గారు, నేను సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పాను, చూశాను, మీరు సూపర్గా చేశారు, నాకు గూస్ బంప్స్ అంతా వచ్చేసింది. అండ్ మీకు చాలా థ్యాంక్స్ ఈ సినిమా చేసిన దానికి అన్నారు. రియలీ నాకు పెద్ద అవార్డు వచ్చినట్టు నేను ఫీల్ అయినా. దట్ ఈస్ మై రియల్ అవార్డ్. సో థ్యాంక్స్ ఫర్ ద అవార్డ్. అలా చెప్పడమే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లక్కీ. అండ్ ఈ సినిమా అభి చెప్పినట్టు మీరు చూడండి, ఇట్ విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ క్వశ్చన్ సార్, ఇది బైక్స్ రేస్ ఇదంతా దీనికి సంబంధించింది కాబట్టి ఒకవేళ మీకు బైక్ ఇచ్చి జీవిత గారిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే మరి ఇంత రేస్ అలా కాదు సార్, స్లోగానే వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీరు? లేడీస్ హాస్టల్. లేడీస్ హాస్టల్. ఆవిడని తీసుకొని లేడీస్ హాస్టల్కి, ఆవిడ హాస్టల్లో వేద్దాం అనుకుంటున్నారా సార్ ఈ వయసులో? మీరు ప్రశాంతంగా ఉందామనే కదా మీరు ఆవిడ హాస్టల్లో వేసి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి బైకర్తో మనందరినీ పలకరించడానికి December 6th మన ముందుకు వస్తున్న హీరో శర్వా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులు అందరికీ వచ్చినందరికీ థ్యాంక్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, ఈ సినిమా ఒప్పుకొని చేసినందుకు. ఇట్స్ అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ. అండ్ నిజంగా చెప్పాలి, ఆయన చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ చూశాను, అసలు ఐ కుడ్ సీ దట్ యాంగ్రీ యంగ్ మ్యాన్. మళ్ళీ ఆ చర్చ్లో సీన్స్ ఇవన్నీ చూస్తే ఐ కుడ్ లైక్ నిజంగానే గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో బైకర్, ఫస్ట్ ఇండియన్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ టు బి మేడ్ ఇన్ ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పుకోగలం. అండ్ బికాస్ ఈ సినిమా చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. ఎందుకంటే ఏ సీజీ షాట్లు కాదు, ఒరిజినల్ బైకర్స్తో పెట్టుకుని ఇండోనేషియాలో మామూలుగా అక్కడికి వెళ్ళి మామూలుగా మనం అక్కడ షూటింగ్ ఇక్కడ షూట్ చేస్తాం. కానీ ఇక్కడ మేము చెన్నై, కోయంబత్తూర్ అని వెళ్ళి ఇండోనేషియాలో బైకర్స్ కోసం వెళ్ళి బైకర్స్తో అక్కడ షూట్ చేసి వచ్చాం. ఆల్మోస్ట్ 4 months. And the kind of risks and challenges that we went through the film,
ఐ థింక్ అన్ని దాటుకుని వచ్చి గొప్ప సినిమా చేశానని అయితే గర్వంగా చెప్పుకోగలను. అండ్ దిస్ ఫిల్మ్, I don't know, it just changed my perspective as a personality and towards filmmaking, towards life. I think this film will be a turning point in my career. అది ఎందుకు టర్నింగ్ పాయింట్ అనేది కోర్ లెవెల్లో ఇంకో స్టేజ్లో తప్పకుండా ఖచ్చితంగా మాట్లాడతా. బికాస్ టుడే ఇట్స్ జస్ట్ ఎ గ్లిమ్స్, సో ఎంజాయ్ ద గ్లిమ్స్. అసలు సినిమా ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పడానికి వచ్చాం. అండ్ ఐ వాంటెడ్ టు సీ ఇట్ ఇన్ ద మెయిన్ థియేటర్. అండ్ ఈ సినిమా చేయడానికి నాకు అభికి కన్నా ఎక్కువ ధైర్యం, గట్స్, ఒక నమ్మకం ఉండాల్సింది ఓ ప్రొడ్యూసర్. అండ్ యువి క్రియేషన్స్కి ఇది లేకపోతే ఈ సినిమా ఉండేది కదా. అండ్ ఎస్పెషలీ వంశన, ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. అది ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియదు. గర్వంగా ఇది నా సినిమా అని చెప్పుకునే సినిమా ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ అభి, అంటే ఈ సినిమా ఫస్ట్ వంశన్ నాకు పంపించినప్పుడు ఒక కుర్రోడు ఇలాగా లూజర్ చేశాడు. అంటే లూజర్ నాకు బాగా నచ్చిన సిరీస్ అది. సో ఈ జస్ట్ కేమ్ అండ్ నరేటెడ్. సో అది ఎలా నమ్మాడో నాకు తెలియదు. అంటే ఒక బైకర్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలను, అంటే నేను చూపించగలను అని నమ్మి ఒక ఇంత పెద్ద కథ రాసుకుని వచ్చాడు. అండ్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మీరందరికీ ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఐమ్ జస్ట్ వెయిటింగ్. అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ సినిమా మీకు చూపించడానికి. అండ్ అవి, thanks for believing. And this film is a magic. It just changed so many things in my life. And the technicians, crews, like ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతా. బికాజ్ చాలామంది టెక్నీషియన్స్, చాలామంది మొత్తం మా టీం మొత్తం నిరంతరం ఆగకుండా, బికాజ్ ఇట్స్ అ వెరీ టఫ్ ఫిల్మ్ టు మేక్ and tough film to shoot. రెగ్యులర్ సినిమా కాదు, కానీ డెఫినెట్గా ఖచ్చితంగా మిమ్మల్ని అందరికీ ఎక్సైట్ చేసే సినిమా అయితే కాలర్ ఎగరేసుకుని ఇది నా సినిమా అని చెప్పుకోగలను. అంత మంచి సినిమా తీసాం. అండ్ వీఆర్ కమింగ్ ఆన్ December 6th. అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అ బైక్ టూర్. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరుగుదాం అనుకుంటున్నాం బైక్స్ వేసుకుని. సో డెస్టినేషన్ ఏంటో తెలియదు, మీ అందరి దగ్గరికి వచ్చి మీ మనసుతో దగ్గర అవుదామనే ట్రై చేస్తున్నాం. సో విల్ స్టార్ట్ our tour from I think November 15th and we're going all the way out. We will show what biker is on December 6th. Thank you. శివ గారు ఎవ్రీబడి వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ అనమాట. వాళ్ళ వైపు నుంచి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అదేంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్, ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి, ఎలా సార్? సీక్రెట్ ఏంటి సార్? బైకర్. సో ఓకే, బైకర్ చూస్తే మేము కూడా మోటివేట్ అయ్యి మేము కూడా జిమ్ జాయిన్ అవుతాం అంటారు. అవ్వచ్చు. సో వన్ ఫన్నీ క్వశ్చన్ సార్. అదేంటి అంటే మీరు కాశ్మీర్ టు కన్యాకుమారి మీరు బైక్ మీద వెళ్తున్నారు సార్. టీం నుంచి ఒక్కడికి మాత్రమే మీ బైక్లో ఎక్కించుకునే ఇది ఉంటుంది. ఎవరిని తీసుకెళ్తారు, ఎందుకు? కంపెనీ కోసం. నా హీరోయిన్ తీసుకెళ్తా. మాళవిక. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, వాటిలో మళ్ళీ కలుసుకుందాం. బట్ అఫ్ కోర్స్ ఈ కథకి మీరు ఇచ్చింది ఆ సమయంతో పాటు మీరు మౌల్డైన విధానం, మీ ట్రాన్స్ఫర్మేషన్ అమేజింగ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ టీమ్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మేము గ్లిమ్స్ని సెలబ్రేట్ చేసుకుంటాం. December 6th వరకు వెయిట్ చేసి బైకర్ని సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ వెన్యూలో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సేవ్ ద డేట్ December 6th. బైకర్ మిమ్మల్ని అందరినీ చేరుకోబోతుంది. అండ్ ఈ బైకర్ డెఫినెట్గా మీరు బయటికి వెళ్ళి చెప్పుకోదగ్గ సినిమా అనమాట. అండ్ థ్యాంక్ యూ.